ఒక్కసారి పత్రిజీ గారికి గట్టిగా జయహో. సో 9 రోజు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఒక్కసారి ఇంత అద్భుతమైన యాగాన్ని జరుపుకుంటున్నందుకు ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. సో మరి ఈరోజు కార్యక్రమంలో భాగంగా పిఎస్ఎస్ఎం ప్రాజెక్ట్స్ చూశారు కదండి. పత్రిజీ గారికి ఎంతో ఇష్టమంట ఈ హనుమా శక్తి క్షేత్రం. సో మరి హనుమా శక్తి క్షేత్రం ట్రస్ట్ సభ్యులందరూ ఇక్కడే ఉన్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లతో వారిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసుకుందాం. శ్రీ హనుమా పిరమిడ్ ధ్యానశక్తి మహాక్షేత్రం మేము బీచ్పల్లి నుంచి రావడం జరిగింది. మా చైర్మన్ ఈశ్వరయ్య గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. జగద్గురువు పితామహ పత్రిజీ గారికి ఒకసారి చప్పట్లతో ధన్యవాదాలు చెప్పుకుందాం. గురువుగారి ఆశయ సాధనకు అనుకూలంగా మరి కర్తాల్ పిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ మరియు వారి ట్రస్ట్ సభ్యులందరూ చేసిన విశేష కృషి, అందులో ఆర్థికంగా శ్రమదానము మరియు విశేషమైన జ్ఞానదానం అందిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన నా యొక్క నమస్కారాలు. పిఎంసి వాళ్ళు ఇది ప్రత్యక్షంగా ప్రచారం చేస్తూ మన అందరి ఏవీలు అంటేనేమి ఒక్కొక్కరి అనుభవాలు వాళ్ళు షేర్ చేస్తున్నందుకు పిఎంసి వారికి మా యొక్క హనుమా పిరమిడ్ క్షేత్రం తరపున ధన్యవాదాలు. నా పేరు ఈశ్వరయ్య. నేను 2001లో ధ్యానంకి రావడం అయింది. ముఖ్యంగా పత్రిజీ గారి ఆశయ సాధన ధ్యానము జ్ఞానము ఎంతో విశేషమైన సాధన చేస్తూ జ్ఞానాన్ని పొందాలి. అందులో భాగంగా ఎన్నో పిరమిడ్స్ ఎంతోమందికి ధ్యానం నేర్పడం జరిగింది. అలాగనే 7 సంవత్సరాలు మహబూబ్నగర్ జిల్లా ఉమ్మడి జిల్లాలో ప్రెసిడెంట్గా వర్క్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2012లో అచ్చంపేట దగ్గర శ్రీ ఓంకారేశ్వర అష్టాదశ పిరమిడ్ ధ్యానశక్తి మహాక్షేత్రంకు 2009 శ్రీశైలంలో ధ్యానయజ్ఞం జరుగుతున్నప్పుడు అందులో అది నిర్మాణం కావాలి అని అచ్చంపేట దగ్గర మున్ననూరు దాటిన వెంటనే మన సిద్ధాపూర్ రోడ్ ఉంది. రైట్ సైడు ఉమామహేశ్వరము, లెఫ్ట్ సైడ్ సిద్ధాపూర్ రోడ్లో 18 పిరమిడ్లకు ఒక రూపకల్పన చేస్తూ నన్ను ముఖ్య వ్యక్తిగా ఎన్నుకోవడం జరిగింది. అందులో భాగంగా నేను భాగస్వామి ఉంటూ నా మిత్రులందరిని కలిసి ఒక 6 ఎకరాల స్థలం తీసుకొని అద్భుతంగా 18 పిరమిడ్లు 2009 నుంచి 2012 వరకు చేసుకున్నాము. ఆ తర్వాత నా యొక్క కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ మళ్ళీ నాకు శ్రీ హనుమా పిరమిడ్ ధ్యానశక్తి మహాక్షేత్రంలో 2017లో నా వర్క్ గుర్తు చేయడం జరిగింది. అందుకోసము ఆ స్థల సేకరణలో మొదలుపెట్టుకొని ఇప్పటి వరకు ఎంతో విశేషంగా నా యొక్క పాత్రను పోషిస్తున్నాను. ముఖ్యంగా హనుమా క్షేత్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే అది ఒక అద్భుతమైన క్షేత్రము. 2016వ శతాబ్దం క్రితము శ్రీకృష్ణ దేవరాయలు వారి ఆస్థానములో రాయలు అంటే వారి గురువైన రాయలు గారు అంటే ఒక ధ్యాన తపస్సు చేశాడు అక్కడ. ఆ క్షేత్రము యొక్క విశేషంగా ఎంతో అక్కడ శక్తి దాగి ఉంది. మనం హైదరాబాద్ నుంచి హనుమా పిరమిడ్కు వెళ్ళేదానికి 150 కిలోమీటర్లు అవుతుంది. కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్ళే దారిలో 45 కిలోమీటర్లు. మనకు రవాణా సౌకర్యము అద్భుతంగా ఉంది. ఆ క్షేత్రానికి విశేషంగా ప్రతి అమావాస్యకు ఆంజనేయ స్వామి గుడి దగ్గర భక్తులు ధ్యానం చేసుకోవడానికి రావడానికి మేము పిరమిడ్ నిర్మాణం పత్తిసారి సూచన మేరకు నిర్మించడం జరిగింది. మరి అలాంటి క్షేత్రము ఇప్పటిదాకా 20/20 పిరమిడు, అలాగే నిర్మాణంలో అన్నదానాన్ని అద్భుతంగా రోజు అన్న ప్రసాదము అందరికీ అందియడం జరుగుతుంది. వసతి అంత అద్భుతంగా ఉంది. ఎవరు ఎప్పుడైనా రావచ్చు. అక్కడ ఉచిత భోజనం, ఉచిత వసతి అన్ని ఏర్పాటు చేయడం మంది ట్రస్ట్ వారు అందరి ఆధ్వర్యంలో. కనుక ఇది నా యొక్క ఆహ్వానము. మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళే దారిలో ఉంది కనుక అందరూ రావాల్సిందిగా మరి కోరుచున్నాము. 84/80 పెద్ద హాల్ కూడా నిర్మాణం అయింది. రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతంగా ఆ నిర్మాణం జరుగుతుంది. ప్రెసిడెంట్ గారు వాటిని విశేషంగా వివరిస్తారు. నేను బీసుపల్లి క్షేత్రం నుండి వచ్చాను. ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ప్రతి ఒక్క సభ్యుడు 10,116 చందా కూడా వసూలు చేసినాము. కాబట్టి ఇప్పుడు నాకు అవకాశం ఇచ్చిన ఈ కర్తాల్ మహా పిరమిడ్ వాళ్లకు అందరికీ నా యొక్క ధన్యవాదములు. అక్కడ జరిగే ధ్యానాల గురించి గోపాలకృష్ణ గారు వివరిస్తారు. ఇక్కడ వచ్చిన ఆత్మదేవుళ్ళందరికీ నా యొక్క నమస్కారము.
మన గురువుగారైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మకు పాదాభివందనములు. ఇక్కడ కర్తాల్ ట్రస్ట్ అందరికీ తల వంచి పాదాభివందనములు. ఎంతో బాగా చేశారు, ఎంతో అకామినేషన్, ఫుడ్ కానీ ఏ దానికి కానీ ఎలాంటి లోటు లేదు. ఎంత మంచిగా జరిగిందంటే ధ్యాన మహాయం అంత మంచిగా జరిగింది. నా పేరు రాజేశ్వరి. మేము కొత్తకోటకెళ్ళి వచ్చాము హన్మా పిరమిడ్ నుంచి. హన్మా పిరమిడ్లో పౌర్ణమి ధ్యానము, అమావాస్య ధ్యానము చాలా అద్భుతంగా జరుగుతుంది. అది కృష్ణానది ఒడ్డున ఉంది. ఆ విపరీతమైన ఎనర్జీ ఉంటుంది. అక్కడికి ప్రతి ఒక్కరూ వచ్చి ఆ పిరమిడ్ కానీ ఆ నది ఒడ్డున ఉన్న ఎనర్జీస్ కానీ ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోగలరు. మనం అమావాస్య 3 రోజులు పాల్గొంటే మనకు 15 రోజుల ఎనర్జీ ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఆ పౌర్ణమి ధ్యానంలో మనము ఉపయోగించుకోవాలి. పత్రిసార్ ఒక్కడే ఉంటే ఒక్కడే ఉండేవాడు. మనము పత్రిస్వా ద్వారా ఇంతమంది ధ్యానులమయ్యాము. మనం నేర్చుకున్నది ప్రతి ఒక్కరికి కూడా చెప్పాలి. చెప్పడంలోనే మనం ఎదుగుతాము. మనం నేర్చుకున్నది మనతో ఉంటే మనం ఎదగము. మనం నేర్చుకున్నది ప్రతి ఒక్కరికి చెప్పాలి. ఈ టైం నాకు ఇచ్చినందుకు చాలా సంతోషము. 2 హాళ్ళు 72/72 2 హాళ్ళు, హాల్ పైన పిరమిడ్ రావాలని చెప్పని గురువు గారు సూచించారు. గురువు గారు తర్వాత కర్తాల్ ట్రస్ట్ చైర్మన్ పూజ్యులు గౌరవనీయులు విజయభాస్కర్ రెడ్డి గారు ఆ పనిని ఎన్నో చిన్న చిన్న అడ్డంకులున్నా ఆ పని జరిగే విధంగా అందరినీ సరిదిద్దుతూ మమ్మలను చాలా ముందుకు తీసుకుపోయిన మహానుభావులు ఎవరు అని చెప్పంటే విజయభాస్కర్ రెడ్డి గారు. అయితే అక్కడ భోజనాలకు నిత్యాన్నదానం జరుగుతుంది. భోజనానికి గాను ఒక్కొక్క వ్యక్తి 10,116లతో 100 మంది వేసి 365 రోజులు అన్నం పెట్టే విధంగా అక్కడ ఆ ఆశ్రమంలో నెలకొల్పబడింది. ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు బళ్ళారి, కర్నూలు, రాయచూరు ఆ ఏరియా నుంచి వచ్చే వాళ్లకు అన్నదానం కూడా అక్కడ అన్నప్రసాదం అందించడం జరుగుతుంది. మీరు ఎవరైనా కానీ ఈ సభాముఖంగా విన్నవాళ్ళు అక్కడ ఆ ఏరియాకు వెళ్ళే వాళ్ళు హనుమా క్షేత్రాన్ని వీక్షించవచ్చు. ఇంకొకటి అక్కడ 72/72 ఒక హాల్ పూర్తిగా నిర్మాణం అయింది. మళ్ళీ దానిపై కూడా 72/72 హాల్ నిర్మించాలనే ఉద్దేశంతో మా ట్రస్ట్ సభ్యులమందరం ఉన్నాము. దానిపై 54/54 పిరమిడ్ నిర్మించాలని చెప్పని విజయభాస్కర్ రెడ్డి గారు మాకు గౌరవనీయులు పూజ్యులు మా వెంట ఉంటూ ఖచ్చితంగా మీరు ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేస్తూ ఉండాలి, వచ్చిన వారికి భోజన సౌకర్యాలు కల్పించాలని చెప్పని ముఖ్య ఉద్దేశంతో ఆయన ఎంత బిజీగా ఉన్నా అప్పుడప్పుడు కాల్ చేస్తూ అక్కడ ఆశ్రమం ఎలా ఉంది అని చెప్పని చాలా అద్భుతంగా మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. ఇంత సౌకర్యం ఇంత లక్షల మంది ఇక్కడికి వచ్చినా కానీ వీళ్ళందరికీ సౌకర్యం కల్పిస్తున్నారని చెప్పంటే కర్తాల్ ట్రస్ట్ మెంబర్స్ అందరికీ ఒకసారి ఈ వేదిక తరపున శ్రీ హనుమా పిరమిడ్ వాళ్ళు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఖచ్చితంగా మా ఆశ్రమానికి వెళ్ళే దారిలో ఉంది కాబట్టి నేషనల్ హైవే 44కు అతి చేరువలో అంటే 200 మీటర్ల దూరంలోనే ఉంది కాబట్టి మీరు కర్నూలు, బళ్ళారి వెళ్ళే వాళ్ళు ఆ ఆశ్రమాన్ని వీక్షించి అన్నప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుచున్నాం. మన బీచ్పల్లి హైదరాబాద్ బెంగళూరు హైవే బిఫోర్ కర్నూల్ కృష్ణానది ఒడ్డున, కృష్ణానది ఫుల్ అయినప్పుడు మన గేటుకి ఆనుకుంటూ పోతుంది. ఎందుకంటే నదీ తీరాల పక్కన ఉన్న టెంపుల్స్ కానీ క్షేత్రాలు కానీ చాలా అద్భుతమైన అక్కడ ఒక పవర్ ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది. పత్రి గారు ఎన్నో సందర్భాలు చెప్పారు. వారు పత్రిజీ గారి యొక్క ఫేవరెట్ ప్రాజెక్ట్ ఇది హనుమా క్షేత్రం. దయచేసి మనందరూ ధ్యాన మిత్రులందరికీ ఒక మనవి, ఎవరైతే ఆ రోడ్డు గుంట పోతారో వస్తారో కర్నూలు పోయే వాళ్ళు కానీ ఎవరైనా దయచేసి కొంత టైం కేటాయించుకొని అక్కడ ఆగి ఎప్పుడొచ్చినా వేడి అన్ని రకాల భోజనాలు పెడతారు, టిఫిన్లు పెడతారు. తిని అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి వారిని మనం ఎంకరేజ్ చేస్తే చాలు, అది ఆటోమేటిక్గా అవుతుంది. సాయిబాబా గారు అందరు ట్రస్టీలను అడుగుతున్నాను, వచ్చే ఒక సంవత్సరంలో
అక్కడ పిరమిడ్ కంప్లీట్ అయితే హైవే నుంచి కానొస్తుంది. అక్కడ వచ్చి రెస్ట్ తీసుకొని ఉండొచ్చు, మంచి ధ్యానం చేసుకోవచ్చు. మంచి సెంటర్ పాయింట్ అది. దయచేసి హనుమా క్షేత్రానికి ప్రతి ఒక్కరం విజిట్ చేయాలని నా మనవి. ఈ ట్రస్ట్ సభ్యులు అద్భుతంగా వర్క్ చేస్తున్నారు. ఒకసారి వాళ్ళు ఒక ఐకమత్యంతో, ఒక యూనిటీతోడు బ్రహ్మాండంగా వర్క్ చేస్తున్నారు హనుమా క్షేత్ర పైన. ఆ ట్రస్ట్ సభ్యులకు, అక్కడి ధ్యానులందరూ గట్టిగా మనం చప్పట్లతో అభినందనలు తెలుపుదాం. థ్యాంక్ యూ సాయిబాబా. బ్రహ్మశ్రీ సుభాస్పత్రి దివ్య ఆశీస్సులతో హనుమా క్షేత్రం చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. ఆ సార్ కళ 30 ఏండ్ల దగ్గర అవుతుంది. అక్కడ వచ్చి చూసి ఇక్కడ మనది రావాలి, నది ఒడ్డున రావాలి అని మా అందరికి చెప్పడం జరిగింది 30 ఏళ్ళకి. ఇలా అప్పుడు నుంచి మేము కృషి చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు మాకు 1 ఎకరా స్థలం దొరికింది అక్కడ. అది తీసుకొని కృషి చేసి నడుస్తూ ఉన్నాం. మేమందరం కలిసి దాన్ని అన్ని సార్వి చెప్పిన మాట ప్రకారంగా మేము తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నాం. థ్యాంక్ యూ సార్. బ్రహ్మశ్రీ సుభాస్పతికి ప్రణామం. ఇక్కడ బీచ్పల్లి ట్రస్ట్ సభ్యులందరూ వచ్చి ఆ బీచ్పల్లి యొక్క విశిష్టత అందరూ మీకు తెలియజేసినారు. ప్రతి దారిలో పోయేవారు ప్రతి ఒక్కరికి ఆ హనుమాన్ క్షేత్రం దర్శించుకొని అక్కడ మీ ఇచ్చే ఆతిథ్యం స్వీకరించుకొని వాళ్ళకు చెప్తున్నాం. బీచ్ ఇది ఆశ్రమం పక్కన కృష్ణానది ఉంది. నదిలో స్నానం చేసి అక్కడ మెడిటేషన్ చేస్తే బాగా అద్భుతంగా మంచిగా కుదురుతుంది. నా యొక్క మనవి ఈ శక్తిశాలి అంతా పని వరకు జరుగుతుంది. ట్రస్ట్ సభ్యులు విజయభాస్ అందరూ ఆలోచన చేసి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ 100 రూపాయలు ఈ కడతాల్ ట్రస్ట్కు సమర్పించి ఆ స్కీమ్ విజయభాస్ రెడ్డి తరఫున ఆలోచన చేస్తే ఈ ఆశ్రమం, ఈ శక్తిశాలి, ఈ ప్రాంగణం మొత్తం అభివృద్ధి చెందుతుందని నా ఆశయం. దీని విషయంలో ట్రస్ట్ కడతాల వాళ్ళు ఆలోచన చేయాలని ఆ మనవి. 16వ శతాబ్దం నాటిది. అద్భుతంగా వ్యాసరాయల వారు, మరి శ్రీకృష్ణదేవరాయలు గురువు గారు అక్కడ తపస్సు చేశాడు. అలాగే కణ్వ మహర్షి గారు తపస్సు చేశారు. పత్రిజీ గారు తపస్సు చేసిన ప్లేసులు ఎన్నుకొని మనందరికీ ఆ క్షేత్రాన్ని ఇచ్చాడు కనుక మనమందరం అక్కడ ధ్యానం చేద్దాం, మన శక్తిని పెంచుకుందాం, మన జీవిత గమ్యాన్ని పొందుదాం. థ్యాంక్ యూ. నమస్కారం అండి. శ్రీ హనుమాన్ పిరమిడ్ క్షేత్రము ప్రపంచవ్యాప్తంగా భారతదేశం మొత్తం కూడా ఏ ఊరిలో కూడా హనుమంతుని యొక్క గుడి లేని ఊరంటూ ఏది ఉండదు. మన భారతదేశంలో ప్రతి ఒక్క ఊరిలో హనుమాన్ గుడి ఉంటుంది. కానీ మనకి హనుమాన్ క్షేత్రం ఎలాంటి సెంటర్ పాయింట్ అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ రాష్ట్రం నుంచి అయినా అక్కడికి మధ్యలో ఉంటుంది. రావడానికి చాలా ఈజీ. అక్కడ చాలా కృష్ణానది ప్రాముఖ్యమైన చాలా తెలుసు. అక్కడికి మీరు ఎప్పుడైనా రావచ్చు. 24 అవర్స్ మీకు రవాణా సౌకర్యం ఉంటుంది. అలాంటి క్షేత్రాన్ని మీరందరూ ఉపయోగించుకోండి. మీరు అక్కడికి వచ్చి ధ్యానం చేయండి, అక్కడ ఉన్న విశిష్టం తెలుసుకోండి. అక్కడ హనుమాన్ క్షేత్రం వాళ్ళు మీకు అన్ని సౌకర్యాలు పెడుతున్నారు. మీకు వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా ఏ టైంలో వచ్చిన భోజనాలు వండి పెడుతున్నారు. మీకు ఎంతో ఆత్మీయంగా ప్రేమగా ఆహ్వానిస్తున్నారు. మీరందరూ ఖచ్చితంగా రావాలని మేము కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. పత్రిజీ గురువు గారికి జయ హో పత్రిజీ, జయ హో పత్రిజీ, జయ హో పత్రిజీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హనుమా పిరమిడ్ శక్తి క్షేత్రానికి ఒకసారి గట్టి క్లాప్స్ అండి.